Hi, hello, welcome to my view. Today I want to talk about the review of the movie Idli Kottu, starring Dhanush, Nitya Menon, Shalini Pandey and written and directed by నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్. రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి ప్రతి మూవీ అప్డేట్ మన ఛానల్లోనే పోస్ట్ చేస్తాం. సరే చేసుకుంటాంలే కానీ ముందు రివ్యూ చెప్పు అని అంటారా? మూవీ అయితే నాకు అంతగా ఎక్కలేదండి. ఏ ఆర్డినరీ ఫస్ట్ హాఫ్ విత్ ఏ రెగ్యులర్ రొటీన్ సెకండ్ హాఫ్. స్టోరీ లైన్ వచ్చేసరికి ఒక మారుమూల గ్రామంలో శివకేశవులు అనే వ్యక్తి ఇడ్లీ కొట్టు నడుపుతూ దాన్నే ప్రాణంగా భావిస్తాడు. శివకేశవుల కొడుకు పేరు మురళి. తన తరువాత కూడా తన షాప్ని తన కొడుకు నడపాలని తన కోరిక. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మురళి సిటీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది? తన తండ్రి ఆశని నెరవేర్చాడా? సిటీ నుంచి రిటర్న్ వచ్చాడా అనేది స్టోరీ లైన్. డైరెక్టర్ ధనుష్ స్టోరీని చాలా ప్రిడిక్టబుల్గా రాసుకున్నారు. మనకు సస్పెన్స్ ఆర్ కొత్తగా ఏం ఉండదు. ఇలాంటి ధనుష్ దగ్గర నుంచి మనం చాలా చూసాం. ఫస్ట్ హాఫ్లో కొన్ని దగ్గర ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి అండ్ ఇంటర్వెల్ కూడా ఆర్డినరీగానే ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ డెప్త్ ఉంటుంది ఏమో అని అనుకున్నా. బట్ హీరో విలన్ మధ్య రివెంజ్ డ్రామాలోనే స్టోరీ వెళ్తుంది. అసలు ఎక్కడ కనెక్ట్ అవ్వము. స్క్రీన్ ప్లే రొటీన్గా ఉండడం వల్ల మూవీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. మూవీలో పాజిటివ్స్ అయితే ధనుష్ అండ్ నిత్య మేనన్ చాలా కన్విక్షన్తో యాక్ట్ చేశారు. ధనుష్ అమ్మగా అండ్ నాన్నగా చేసిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. శాలిని పాండేకి అంత స్కోప్ లేదు అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్లో ధనుష్ అండ్ నిత్య మేనన్ మధ్య వచ్చే సాంగ్ ఒకటి బాగుంది. కమింగ్ టు నెగిటివ్స్, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ విలన్ రోల్ అంతగా ఏం పనలేదు. కమింగ్ టు డైరెక్టర్ ధనుష్, రూరల్ ఏరియాస్లో ఉండే ఎమోషన్ని ఒక సాప్ ద్వారా కన్వే చేద్దాం అనుకున్నారు. బట్ స్టోరీ ఎంగేజింగ్గా లేకపోవడం వల్ల అంతగా ఎక్కలేదు. దిస్ ఈజ్ మై రివ్యూ. టుమారో ఐ విల్ కమ్ విత్ అనదర్ రివ్యూ. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై వ్యూ.